దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 106:15 వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, దేవుని పిల్లలు, దేవుని నమ్మిన వారు, రక్షణ మారుమనసు బాప్తిసము పొందిన వారు ఆయన సన్నిధికి వచ్చి, ఆయన మందిరానికి వచ్చి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించి మనము కోరినప్పుడు, మనము కోరుకొనిన దానిని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏదైతే మనం కోరుకుంటామో, పిల్లల ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం మనం కోరుకున్నట్లయితే, పిల్లల యొక్క ఉద్యోగాన్ని కోరుకున్నట్లయితే, పిల్లల యొక్క చదువులు కోరుకున్నట్లయితే, పిల్లల యొక్క పెళ్ళిళ్ళ విషయంలో మనం కోరుకున్నట్లయితే, వారి యొక్క ఆస్తి విషయంలో కోరుకున్నట్లయితే, మన అనారోగ్యం తొలగించబడి మంచి ఆరోగ్యాన్ని కోరుకున్నట్లయితే దేవుడు మనకు బాహ్య సంబంధంగా, ఆత్మీయంగా మనం ఏది కోరుకున్నా కూడా దేవుడు మనకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హన్నా దేవుని దగ్గరికి వచ్చి కుమారుని కోరుకుంది. దేవుడు అద్భుతకరంగా ఏలితో మాట్లాడి ఏలి ద్వారా చెప్పాడు, నువ్వు కోరుకున్న దానిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మనం ఏది కోరుకున్నా, సొలొమోను గారు జ్ఞానాన్ని కోరుకున్నాడు, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లలు పరిశుద్ధాత్మను కోరుకున్నారు, ఇదిగో దేవుడు సమృద్ధిగా ఆత్మను అనుగ్రహించాడు. ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి దేవుని పిల్లలు ఆరోగ్యాన్ని కోరుకున్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆస్తి కోరుకున్నప్పుడు ఆస్తినిచ్చాడు, ఉద్యోగాన్ని కోరుకున్నప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు, స్వస్థత కోరుకున్నప్పుడు స్వస్థత ఇచ్చాడు. ప్రతి విషయంలో కూడా నీవు కోరుకున్నట్టే నీకు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్నప్పుడు అనేకులు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. కనాను స్త్రీ వచ్చి, నా కుమార్తె దయ్యము పట్టి పిడిపబడుతుంది, దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు కోరుకున్నట్టే నీకు కలుగునుగాక అని ప్రభు చెప్పాడు. అవును, ఆయన సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు మనం కోరుకున్న దానిని మన దేవుడు ఖచ్చితంగా మనకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము కోరకపోయినా, అడగకపోయినా మన దేవుడు మనకి ఇచ్చేవాడు కాబట్టి, మనం అడగకపోయినా మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, మన జీవితంలో ఏది కొదువ, కొరత, తక్కువ లేకుండా మనకు సమస్తాన్ని మనము కోరుకున్నట్లుగా ఆయన ఇచ్చే దేవుడని ప్రభు సన్నిధిలో మనము గ్రహించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప నాయన, స్తోత్రాలు.